ప్లీజ్ సార్. రండి, ఏం కాదు. ఏం పర్లే. అందరికీ నమస్కారం అండి. మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా నాకు ఎంతో సన్నిహితులు, నా వెల్ విషర్స్, మీడియా మిత్రులు. నవ్వుతున్నా ఆడు రాలా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నాకు ఎట్లా ఉందంటే, ఆ రంగస్థలం పుష్ప తర్వాత ఇంత ఇదిగా ఆనందపడుతున్న రోజు ఇది. మహానటి, ఇక నేను గురించి చెప్పేది ఏముంది. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే, ఆ రోజు షూటింగ్లో చూస్తున్న ఫస్ట్ టైం నేను చూస్తున్నా కూడా, మా ఊరి నుంచి నాతో పాటు ఒకడు వచ్చాడు. ఆడన్నాడు, అన్న నిజంగా సావిత్రి ఏమే కదా, సావిత్రిలాగా ఉంది అన్న అంటే. మిమ్మల్ని సావిత్రి గారు అనుకుంటున్నారు అంతే. అంత గొప్ప మహానటి క్యారెక్టర్ చేసి నవరసాలు పోషించి, నేను సమంత గారిని, ఆ తర్వాత ఈవిడ్ని, వీళ్ళిద్దరే నాకు ఇష్టమైన నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో. అంత గొప్ప నటి ఆ అమ్మాయితో కలిసి చేయటం, ఈ అమ్మాయి నమ్రతండే. కొంతమంది ఉండారు, ఎందుకు పేర్లు చెప్పడం ఎందుకులే కానీ, అసలు పోయి అమ్మ నమస్కారం అంటే ఇంతే, అంతవరకు ఇంత ఓకే. ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా అంటే, నిజంగా లాస్ట్ రోజు ఫైట్ అయిపోయింది. లాస్ట్ రోజు ఈ అమ్మాయి పిలిచి ఫోటోలు దిగుతుంది. ఈ అమ్మాయి పిలిచి, సార్ రండి రండి. అబ్బాయి ఎంత చిన్న పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కనుకుంటారు చూసావా, అట్లా అంత ఆనందం వేసింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే, ఇక నా అమ్మాయికి చెప్పే పనిలే. ఈ సినిమా కథ మీరు 28వ తారీఖు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రు మెయిన్ డైరెక్టర్, చంద్రు, అలాగే దినేష్ డిఓపి, వీళ్ళు చాలా పనివంతులు. కో డైరెక్టర్ అతని పేరేంటి, గురు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి బాగా చేశారు. ఇక సునీల్ సార్ అయితే మామూలు విషయం కాదు. ఒక కొత్త సునీల్ని చూస్తారు అందులో. నేను ఇన్నాళ్ళు తృప్తిపడ్డ క్యారెక్టర్లు కొన్నే ఉండయి. కొన్నిసార్లు చెబుతుంటా, ఏదో చేస్తుంటాం, చేసుకుపోతుంటాం, కానీ మనసుకి నచ్చిన క్యారెక్టర్లు అట్లాంటి క్యారెక్టర్లో ఈ రివాల్వర్ రేటర్లో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన చంద్రు, అందులో ఈ అమ్మాయితో చేయటం అనేది నాకు చాలా ఆనందం. సమంత గారితో ఎట్లయితే నేను ఆనందపడ్డానో, ఆ విధంగా ఈ సినిమాలో చేయటం ఆనందపడ్డాను నేను. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లకి, అట్లాగే తెలుగులో దీన్ని తీసుకుని చేస్తున్న సార్కి, వీళ్ళందరికీ కూడా మంచి డబ్బులు రావాలని, ఇట్లాంటి సినిమాలు ఇంకా తీసే అవకాశం రావాలని ఈ సందర్భంగా అమ్మాయికి, మా అమ్మాయి మహానటి కీర్తి సురేష్కి, చంద్రుకి, దినేష్కి, గురుకి, ప్రొడ్యూసర్స్, అసలు ప్రొడ్యూసర్స్ మద్రాసు వాళ్ళు, ఆ సుందరం గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అలాగే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ సినిమాని ఒక స్థాయిలో నిలబడడానికి మీ వంతు కృషి మీరు చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. స్వామి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.